హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన 16 రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి. అలాగే టిప్స్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి, అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ చూడండి, మనమైతే పువ్వులు తెచ్చుకుంటూ ఉంటాం కదా. పువ్వులు తెచ్చుకున్నప్పుడు పువ్వులకు ఒక్కొక్కసారి ఇలా కాడలు కూడా లేకుండా ఉంటాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనం ఏదైనా డిజైన్ చేయడం వేసుకోవాలన్నా, లేదంటే ఫంక్షన్లకు పార్టీలకు వెళ్ళాలన్నా ఇలాంటి చిన్న చిన్న గులాబీలను పెట్టుకోలేము ఒకటి కంటే ఎక్కువగా. అలాగే మనకి కొద్దిగా ఫ్యాషన్గా ఉండాలన్నా, పువ్వులు తక్కువగా ఉండి మనము గ్రాండ్ లుక్ ఉండాలన్నా ఇలా అయితే చేయండి. ఇలాంటి మెటల్ గాజు మన దగ్గర ఉంటూ ఉంటాయి కదా, మనం ఆ గాజును అయితే ఒకదాన్ని అయితే తీసేసుకోండి. తర్వాత దానికి ఇలా డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, డబల్ టేప్ ప్లాస్టర్ని అయితే ఇలా వేసేసేయండి. ఇలా వేసేసి తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా మొత్తము గాజుకి చుట్టూరా, అంటే మరీ దగ్గర దగ్గర కాకుండా కొద్దిగా దూరంలో ఇలా వేయండి. అక్కడొకటి అక్కడొకటి. ఎందుకంటే చెప్తాను, అది కూడా మనకి ఒకవేళ గులాబీ పువ్వులకి కాడలు లేకపోయినా పర్లేదు, చిట్టి చిట్టి గులాబీలు ఉంటాయి కదా, గులాబీలైనా చామంతులైనా ఏదైనా సరే, వాటికి ఒకవేళ కాడలున్నా లేకుంటే ఇలా తీసేసి ఇలా అతికిచ్చేసేయండి. చూడండి ఎంత అందంగా ఉంటుందో. మనకి ఏదైనా ఫంక్షన్లకు పార్టీలకు వెళ్ళినప్పుడు ఇలా కనుక చేసుకొని పెట్టుకొని వెళ్ళామనుకోండి, ఇంకా అంత బాగుంటుంది. అందరూ మనల్ని అడుగుతారనమాట, ఎలా పెట్టుకున్నారని. చాలా బాగుంటుంది. ఇది డబల్ టేప్ ప్లాస్టర్ కాబట్టి మనము ప్లాస్టర్ తీసేసి అతికించామంటే అతుక్కొని పోతుందన్నమాట. చూడండి, అన్నీ ఈ విధంగా చుట్టూరా మీకు ఎన్ని పువ్వులు అయితే పడతాయో అన్నీ అయితే పెట్టేసుకోండి. చూడండి ఎంత బాగుందో కదా. ఇలా అన్నీ పెట్టేసుకొని యూ పిన్ కానీ లేదంటే టిక్ టిక్ పిన్స్ ఉంటాయి కదా, వాటితోటైనా మనకి జడకు పెట్టేసుకోవాలన్నమాట. లేదంటే కింద నుంచి దూర్చేసి మనకి జడ మొత్తం పోనీ టైల్ లెక్క దూర్చేసి దాని నుంచి ఇలా టిక్ టిక్ పిన్తో కవర్ చేసేయండి. చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. సెకండ్ టిప్ అండి, చూడండి, మనమైతే ఇలాంటివి బ్యాగ్స్ మనం వెజిటబుల్స్ పెట్టుకోవడానికి వాడుతూ ఉంటాం కదా, కానీ వెజిటబుల్స్ మాత్రమే కాకుండా ఇలా అయితే యూజ్ చేయండి. వెజిటబుల్స్ పెట్టుకొని పాతగా అయిపోయినా లేదంటే ఒక బ్యాగ్ని ఇలా పెట్టేసుకోండి. మీకు చాలా బెనిఫిట్స్ అనమాట. దీనివల్ల సబ్బు కరిగిపోదు, మనకి మనీ సేవ్ అవుతుంది. అలాగే మనకి చూడండి, ఇప్పుడు ఇలా సబ్బును అయితే మనం పెడుతూ ఉంటాం కదా, సబ్బును బట్టలకు పెట్టేటప్పుడు మనం డైరెక్ట్గా రుద్దకుండా చెయ్యి ఒక్కోసారి డైరెక్ట్గా రుద్దడం వల్ల చేతులకి రంధ్రాలు కూడా పడుతూ ఉంటాయి. అలాగే చిన్న చిన్న సబ్బు ముక్కలు ఉన్నాయనుకోండి, మనం దాన్ని పెట్టి బట్టలకి రుద్దలేము కదా. అలాంటప్పుడు ఇలా మనకి ఇలా కూరగాయల బ్యాగులో కనుక పెట్టేసి ఎన్ని సబ్బులు ఉన్నా సరే, చిన్న చిన్న పీసెస్లు కానీ మనం స్నానానికి వాడే సబ్బులు అవన్నీ మిగిలిపోయినప్పుడు పక్కన వేస్తూ ఉంటాము. ఆ వేసినటువన్నీ తీసేసుకొని మన దగ్గర సబ్బు లేకపోయినా చిన్న చిన్న తుంటలైనా సరే దీంట్లో పెట్టేసుకొని రుద్దేశామనుకోండి, మనకి సోప్గా ఉపయోగపడుతుంది. అలాగే చిన్న పీసెస్ వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే ఇలా రుద్దడం వల్ల మళ్ళీ సపరేట్గా బ్రష్ రుద్దాల్సిన అవసరం ఉండదు. మురికి కూడా చాలా బాగా పోతుందన్నమాట. చాలా ఉపయోగం అండి దీనివల్ల. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఎన్ని రకాలుగా దీన్ని వాడుకోవచ్చు కదా. మరి ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే పువ్వులు తెచ్చుకుంటాం కదా, పువ్వులు కొన్ని ఉన్నాయని మనం పక్కన పెట్టేస్తూ ఉంటాము. లేదంటే ఎక్కువ పువ్వులు ఉన్నా కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయని తీసేస్తూ ఉంటాము. లేదంటే కొన్ని పువ్వులతో ఇలా అయితే చేసుకోండి, అల్లిన పువ్వులైనా అల్లని పువ్వులైనా. నేనైతే ఫస్ట్ ఒక గులాబీని అయితే ఇలా రెమ్మలు అయితే తీసేసుకున్నాను అనమాట. అలాగే ఇవి పువ్వులు ఉంటాయి కదా, మల్లె పువ్వులు, అవి కూడా ఇలా తీస్తున్నాను. ఎందుకు ఇలా తీస్తున్నాను అల్లిన పువ్వులను అనుకుంటున్నారా? చూసేసేయండి, మీకే అర్థమైపోతుంది. అలాగే ఒక చామంతి పువ్వు, మీ దగ్గర ఏ ఏ పూలు ఉంటే ఆ పూలను అన్నిటినీ ఇలా కొద్ది కొద్దిగా తీసేసుకొని అన్నిటినీ ఇలా కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడైతే ఒక గిన్నె అయితే తీసేసుకొని ఆ గిన్నెలోకి ఈ పువ్వులన్నింటినీ వేసేసేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గిన్నెలోకి వేసేసేయండి. అలాగే స్టవ్ పైన గోరువెచ్చని వాటరు కాంచేసుకోండి. మరీ ఎక్కువ వేడిగా అవసరం లేదు, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా వాటర్ని ఈ పువ్వుల్లో పోసేసేయండి. పోసేసి ఒక 10 మినిట్స్ ఇలా ఒక్కసారి అలా కలిపేసేసి 10 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇంకా ఏమీ కదిలివద్దు. ఒక 10 నిమిషాలు అలానే పెట్టేసామంటే ఆ వాటర్లో ఈ మల్లె పువ్వుల ఫ్లేవరు, అలాగే గులాబీ చామంతి పువ్వుల ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగి ఉంటుంది. మన ఇల్లు ఎప్పుడు మంచి వాసనతో ఉండాలి. ఈ వర్షాకాలం కూడా కుండి వాసన, అలాగే
కొద్దిగా నీచు వాసన లెక్క, అలాగే కొద్దిగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, వర్షం పడి తడి ఆరక కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటి స్మెల్ రాకుండా ఎప్పుడు ఇల్లు ఫ్రెష్గా ఉండాలి, మంచి వాసనతో ఉండాలి, మల్లెపూల వాసనతో ఉండాలి అంటే ఎటువంటి రూమ్ స్ప్రేలు వాడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా పువ్వులను వాటర్లో అన్నాం కదా, వాటర్లో అనేసిన తర్వాత ఇప్పుడైతే ఈ వాటర్ని ఇంకా కొన్ని పువ్వులు ఉన్నాయి కాబట్టి ఇలా వడగట్టేసేయండి. ఎందుకంటే ఇవి స్ప్రే బాటిల్కి పోసినప్పుడు అడ్డు వస్తాయి కాబట్టి. ఇప్పుడు ఇలా వడగట్టేసిన వాటర్ని చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయి, ఎందుకంటే మనం వాటర్లో బాగా స్మాష్ చేసాం కదా పువ్వుల్ని. ఈ విధంగా మొత్తం ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగి ఉంటుంది. తర్వాత వీటిని ఇలా ఒక స్ప్రే బాటిల్కి అయితే పోసేసుకోండి వాటర్ని. అలాగే దీంట్లో కొద్దిగా జవాద్ పౌడర్ కూడా వేయండి. జవాద్ పౌడర్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా, కొద్దిగా అంటే కొద్దిగా వేసేసేయండి. వేసేసి ఈ వాటర్లో ఇంకా మూత పెట్టేసేయండి. చూడండి ఇలా కలిపేసేసి ఇంకా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మనకి కర్టన్ల పైన, అలాగే సోఫా సెట్ల పైన, కిటికీలకి, ఇంకా ఎక్కడైతే మీకు స్మెల్ వస్తూ ఉంటుంది అనుకుంటారో ఆ ప్లేస్లో ఈ వాటర్ని కొద్దిగా స్ప్రే చేయండి. ఇంకా మన ఇల్లు మంచి వాసనతో ఉంటుంది, మల్లెపూల వాసన వస్తుందన్నమాట. ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా మీరు ఏ స్ప్రే వాడతారండి రూమ్ స్ప్రేలో అని అడుగుతారు. అంత స్మెల్ వస్తూ ఉంటుంది, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇల్లు ఎప్పుడు మంచి వాసనతో ఉంటే మన మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రూమ్ స్ప్రేలు అవి వాడాల్సిన పని ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతూ ఉంటాం కదా, ఇలాగా ఇంకా అయిపోయిన తర్వాత అక్కడ కొద్దిగా ఉండిపోతుంది. కానీ మనం ఇంకా అయిపోయిందని పక్కన పడేస్తూ ఉంటాము. కానీ అయిపోయింది అన్న దాన్ని కూడా ఇలా ఒక చెక్క గరిటె కానీ లేదంటే నార్మల్ గరిటెనైనా తీసుకొని ఇలా కింది నుంచి రుద్దేసేయండి. ఇలా కింది నుంచి పైకి అన్నామంటే చూడండి ఎంత మనకి ఫెయిర్ అండ్ లవ్లీ అనేది ఉందో, మనకి అయిపోయింది అనే దాంట్లో కూడా చాలా అయితే మిగిలి ఉంటుందన్నమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి ఫెయిర్ అండ్ లవ్లీ అనేది వేస్ట్ కాకుండా వాడుకోవచ్చు అనమాట. ఏదైనా సరే పేస్ట్ అయినా ఏదైనా అయిపోయింది అని పడేసే ప్రతి ఒక్కసారి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి వేస్ట్ కాకుండా మళ్ళీ మనకి ఎక్స్ట్రా 3-4 రోజులు వస్తుంది, తర్వాత పడేసుకున్నామంటే సరిపోతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే సున్నం ఉంటుంది కదా మన ఇంట్లో, తాంబూలం మనము ఆకు వేసుకోవడానికి సున్నం అయితే తెచ్చుకుంటాం కదా, ఈ సున్నంని ఇలా అయితే చెయ్యండి. మీరే ఆశ్చర్యపోతారనమాట. చాలామందికి చిన్న చిన్న పులిపిల్లు వస్తూ ఉంటాయి గొంతు దగ్గర, అలాగే వీపులకి, నెక్ చుట్టూ ఇలా వస్తూ ఉంటాయి కదా. వచ్చినప్పుడు ఇలా కనుక చేశారంటే చాలా ఈజీగా రాలిపోతాయి అన్నమాట. చూడండి, తమలపాకునైతే తీసుకొని దానికి తొడిమె ఉంటుంది కదా, ఆ తొడిమెనైతే తీసుకోండి. ఆ తొడిమెతోటి ఈ విధంగా సున్నంలో ముంచి ఎక్కడైతే పులిపిర్లు ఉంటాయో ఆ ప్లేస్లో దీన్ని అయితే పెట్టేసేయాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎక్కడైతే మీకు పులిపిర్లు ఉంటాయో వీపున లేదంటే నెక్కుకు, అలా చాలామందికి ఎక్కువగా గొంతు చుట్టూరా వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇలా గనక చేశారంటే వాటంతటికి అవే రాలిపోతాయన్నమాట. మీకు ఇంకొక డౌట్ ఉండొచ్చు, ఇది మనకి ఇలా సున్నం పెట్టడం వల్ల పొక్కిపోతుంది కదా అని. అస్సలు కాదు, ఆ పులిపిరి పైన పెట్టేసేయండి. ఇలా ఒక 4 రోజులు చేసేసామంటే మొత్తం పులిపిలు అనేది రాలిపోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి. దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేయండి. అలాగే కొద్దిగా పేస్ట్, మీరు ఏ పేస్ట్ వాడతారో ఆ పేస్ట్ని అయితే కొద్దిగా వేయండి. ఇలా పేస్టు తర్వాత ఆయిల్ వేసేసిన తర్వాత దీంట్లోనే కొద్దిగా నిమ్మరసం కూడా వేయండి. నిమ్మకాయ మనకి ఇంట్లో ఉంటాయి కదా, ఆ నిమ్మకాయను కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత నిమ్మకాయ రసం కూడా వేయండి. తర్వాత దీంట్లోనే కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత వేసేసి బాగా కలపండి. ఇలా బాగా కలిపేసేసామంటే చూడండి ఇలా మంచి క్రీమీగా అవుతుందన్నమాట. మనకి పేస్టు, అలాగే ఆయిలు, తర్వాత ఉప్పు, పసుపు, నిమ్మరసం ఇవన్నీ వేసాం కదా. నిమ్మరసం వేయలేదేమో అండి, నిమ్మరసం కాదు, ఇవన్నీ వేసేసాం కదా. వేసేసి ఇవి మనకి చూడండి పేస్ట్కైనా మనకి బ్రష్ ఉంటుంది కదా, బ్రష్ పైన పెట్టేసేయండి పేస్ట్ ప్లేస్లో. లేదు అని అంటే చేత్తోనైనా సరే రుద్దేసేయండి. ఇలా రుద్దడం వల్ల గారపళ్ళున్న పోతాయి, అలాగే మన నోరు అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ అనేది రాదు, మన నోరు ఫ్రెష్గా ఉంటుంది, పళ్ళు పుచ్చిపోవడం అలాంటివి జరగవు అన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి,
మనము ఇలాంటి ఆనియన్స్ని వాడుతూ ఉంటాం కదా, ఆనియన్స్ని కట్ చేసిన తర్వాత ఇంకా సగం పక్కన పెట్టేస్తాము. కానీ ఆనియన్ కట్ చేసిన తర్వాత ఒకసారి పక్కన పెట్టి చూడండి, ఒక హాఫ్ అన్ అవర్లోనే అది కొద్దిగా స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఒక గంట 2 గంటలు ఉన్నామంటే పూర్తిగా బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అలా స్మెల్ రాకుండా ఆనియన్ అనేది మనం ఉదయం కట్ చేసిన సాయంత్రం వరకు కూడా ఫ్రెష్గా ఉండాలి, మళ్ళీ సాయంత్రం కూరలే కూడా వాడుకోవచ్చు అనేటప్పుడు ఇలా కొద్దిగా వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని అప్లై చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మీరు మరుసటి రోజు వాడుకున్నా బాగుంటుంది, బయట పెట్టేశారంటే సాయంత్రం వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ అనేది రాదు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే పెరుగును తోడు పెడతాం కదా, పెరుగును తోడు పెట్టిన తర్వాత ఒక్కసారి పెరుగును మళ్ళీ తోడు పెట్టడానికి కానీ ఏదైనా సరే ఒక్కసారి కలిపామంటే ఇంకా ఇలా వాటర్ వచ్చేస్తూ ఉంటాయన్నమాట పెరుగులో నుంచి. కానీ మనకి పెరుగు ఏదైనా ఫేస్ ప్యాక్ కానీ లేదంటే హెయిర్ ప్యాక్ కానీ లేదు, ఏదైనా చికెన్ పకోడకో ఇంకా ఇలా రకరకాలుగా వాడుతూ ఉంటాం కదా గట్టి పెరుగు కావాలనేసి. అలా గట్టి పెరుగు కావాలన్నప్పుడు ఈ విధంగా పెరుగుని ఒక టీ ఫిల్టర్లో వేసేసేయండి. వేసేసి ఇలా పెట్టేసామంటే వాటర్ అంతా దిగిపోతాయన్నమాట. ఇంకా ఆ పెరుగులో నుంచి, ఆ గడ్డ పెరుగులో నుంచి వాటర్ అనేది అస్సలు రావు ఈ విధంగా కనుక చేసామంటే. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా పెరుగుని ఇలా టీ ఫిల్టర్లో వేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ పెట్టేసామంటే మొత్తం వాటర్ దిగిపోతాయి, ఇంకా వాటర్ అనేది రావు. మీరు దేనికైనా కావాలి అన్నప్పుడు పెరుగు వేసామంటే మొత్తం ఇంకా పల్చగా అయిపోతుంది, వాటర్ అయిపోతుంది అన్నప్పుడు ఇలా అయితే చేయండి, ఇంకా వాటర్ అనేది మళ్ళీ రావన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్, 9th టిప్ చూడండి, మనమైతే ఏదైనా కొత్తవి స్టీల్వి కొన్నప్పుడు లేదంటే ఏదైనా మనం ప్లాస్టిక్ అంటే మనకు వేడి చేయడానికి రాదు, కానీ స్పూన్లు కానీ గరిటెలు కానీ ఇలాంటివి బాక్సులు కానీ కొత్తవి తెచ్చుకున్నప్పుడు వీటికి స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్కర్స్ని ఎలా రిమూవ్ చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. నార్మల్గా తీసేసామంటే దానికి గమ్ము అనేది అలానే అతుక్కొని ఉంటుంది, ఇంకా ఆ గిన్నె అంతా గమ్ముగా ఉంటుందన్నమాట మనం చేయి పెట్టినప్పుడు పట్టుకున్నప్పుడు. మరి అలా కాకుండా ఉండాలంటే ఆ స్టిక్కర్ని ఇలా స్టవ్ పైన పెట్టి వేడి చేయండి. ఎక్కడైతే స్టిక్కర్ ఉందో ఆ ప్లేస్లో ఇలా వేడి చేయండి. ఇంకా అంతేనండి, ఆ స్టిక్కర్ అనేది గమ్ము కానీ ఏమీ కానీ అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇలా మొత్తం నీట్గా వచ్చేస్తుంది, అసలు అక్కడ స్టిక్కర్ అతికిచ్చినట్టు కూడా తెలియదు. చాలా బాగా యూజ్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే దోశకు ఎక్కువగా పట్టి పెట్టుకుంటూ ఉంటాం కదా పిండిని, మనకి ఒకే రోజు కాకుండా ఒక 3-4 రోజులకు కావాలనేసి, అంటే డైలీ వేసుకోకపోయినా మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ దోశలు పొంగనాలు వేసుకుంటూ ఉంటాం. మరి దోశ పిండి ఒక్కరోజు ఉన్నామంటే రెండో రోజుకే కొద్దిగా పుల్లగా అయిపోతూ ఉంటుంది. మరి వారం రోజులైనా పుల్లగా కాకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా చేయండి. తమలపాకు అయితే చేసే అద్భుతాన్ని మీరు చూస్తారనమాట. చూడండి, తమలపాకుని ఇలా మనకి దోసపిండి పైన పెట్టేసేయండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇలా పెట్టేసేసి మూత పెట్టేసి నార్మల్గా మీరు ఫ్రిడ్జ్లో ఎలా పెట్టుకుంటారో అలా పెట్టేసుకోండి. అసలు ఈ పిండి 10 days వరకు ఉన్నా కూడా పులుపు రాదనమాట, పులియకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పిండి పట్టుకునేటప్పుడు గట్టిగా పట్టుకోండి, పల్చగా లేకుండా. చాలా రోజులైతే ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ఇలాంటి బాటిల్స్ని రెగ్యులర్గా తీసుకొని వెళ్తూ ఉంటాం, పిల్లలకి స్కూల్ కానీ లేదంటే ఇంట్లో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పంపిస్తూ ఉంటాం కదా. దీన్ని రెగ్యులర్గా వాడడం వల్ల ఇది లోపల ఒక్కొక్కసారి నీచు వాసన లేదంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. లేదంటే కొన్ని రోజులు ఎత్తి పెట్టేసామనుకోండి పక్కన, ఇంకా మళ్ళీ మూత తీస్తే వాసన ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఆ వాసనకు కూడా పడదు, భరించలేరనమాట. అలాంటప్పుడు దీంట్లో ఒక జాజికాయను వేసి పెట్టేసేయండి ఎత్తి పెట్టేటప్పుడే. ఇంకా మీరు మళ్ళీ ఎన్ని నెలలకు కాదు కదా, సంవత్సరాలకు తీసినా కూడా అది బాటిల్ అనేది ఫ్రెష్గా ఉంటుంది, అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాదు, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము కూరగాయలు అయితే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాం కదా, మార్కెట్లో వెళ్ళి తెచ్చుకున్నప్పుడు కవర్లో కానీ సంచిలో కానీ ఇలా తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇవి మనము అలానే పెట్టేసామనుకోండి, మనకి ఒకదానికొకటి ఒత్తుకొని టమాటాలన్నీ మెత్తబడిపోతాయి అన్నమాట. అందుకని మనకి అన్ని కూరగాయలే కదా అని అలానే పెట్టేస్తూ ఉంటాం. కానీ మనం మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే దేనికి సపరేట్ అయితే చేసేసుకోవాలన్నమాట. చూడండి, నేనైతే ఇప్పుడు టమాటాలను అన్నీ సపరేట్ అయితే చేస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇంకా క్యారెట్, బీట్రూట్ అవి ఉన్నాయి కదా,
వాటిని అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. నార్మల్గా మనం కవర్లో పెట్టేస్తాం బీట్రూట్ను, క్యారెట్ను సపరేట్గానే పెట్టేసుకోండి. ఎందుకంటే బీట్రూట్ ఎన్ని రోజులున్నా పాడవదనమాట. క్యారెట్ ఒక్కొక్కసారి తొందరగానే పాడైపోతూ ఉంటుంది. అందుకోసమని దానికి సపరేట్గా పెట్టేసుకోండి ఎప్పుడైనా సరే కూరగాయల్ని. తర్వాత చూడండి, ఇప్పుడైతే మనం కూరగాయలు పెట్టుకునేటప్పుడు కవర్లో పెట్టేస్తాం కదా. కవర్లో పెట్టినప్పుడు మనకి గాలి తగలక కవర్లో కూడా వాటర్ వచ్చేసి కూరగాయలు పాడైపోతూ ఉంటాయన్నమాట. తొందరగా బూజు మాది రావడము, లేదంటే కుళ్ళిపోవడము అలా జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అని అంటే మనము కవర్లో ఇలా కూరగాయలు కట్టిన తర్వాత ఒక టూత్ పిక్ కానీ ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, అదైనా సరే తీసుకొని ఇలా అక్కడక్కడ గుచ్చండి. ఇలా గుచ్చామనుకోండి మనకి దీంట్లో నుంచి గాలి తగులుతుంది కాబట్టి మనకి కూరగాయలు అనేది పాడవు అనమాట. తొందరగా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే ధనియాలు తెచ్చుకుంటాం కదా, ధనియాలని ఇలా కనుక చేశారంటే మనకి కడుపులో సరిగ్గా అరగకపోయినా, అలాగే పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోయినా, అలాగే మనకి తిన్న తర్వాత చాలామందికి ఎక్కువగా తేంపులు వస్తూ ఉంటాయి కదా, అలా తేంపులు వచ్చినా ఇలా చేశారంటే చాలా తొందరగా తగ్గిపోతాయి అన్నమాట. ఏం లేదండి, ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లో ఈ విధంగా ఒక 2 టేబుల్ స్పూన్లు అన్ని ధనియాలను వేసేసేయండి. వేసేసి ఇలా కొద్దిగా దంచాలన్నమాట. అంటే దంచడం వల్ల ధనియాలు అనేది పగులుతాయి, 2 పీసెస్ అవుతాయి. అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ లెక్కైతే ఈ ధనియాలను వేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఇలా ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి నైట్ ఈ పని చేయండి. లేదు అని అంటే ఉదయమే చేసేసి ఆఫ్టర్నూన్ కానీ లేదంటే ఈవినింగ్ కానీ ఇలా తాగండి. ఇలా నైట్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే ఇది నైట్ అంతా వాటర్లోనే ఉంటాయి కాబట్టి వాటర్ కూడా కలర్ చేంజ్ అయిపోయి ఆ వాటర్ కూడా మొత్తం ధనియాల వాసన ఉంటాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా ధనియాలు కూడా బాగా నాని ఉన్నాయి కదా, వాటర్ కూడా కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఈ వాటర్ని మనం రోజు ఉదయాన్నే పరగడుపున తాగామంటే మనకి కడుపులో డైజెషన్ కాకపోయినా, తేంపులు వస్తూ ఉన్నా, అలాగే పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోయినా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. కానీ 1-2 రోజులు ట్రై చేసి ఇది పని చేయలేదని మాత్రం చెప్పదండి. కంపల్సరిగా ఒక 20 డేస్ అయినా మినిమం ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే రైస్ తెచ్చుకుంటాం కదా, ఇంక ఇప్పుడు ప్రతి ఒక్కరూ రైస్ని అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఇలా కనుక చేశారంటే మనకి రైస్ అనేది మంచివా కాదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. చాలామంది బయట మార్కెట్లో కొన్నప్పుడు అవి మంచివా కాదా అని డౌట్ పడుతూ ఉంటారు. కానీ ఇలా అయితే చెయ్యండి, ఆ రైస్ మంచివా కాదని తెలిసిపోతుంది. అలాగే ఆ రైస్ ప్లాస్టిక్ కలిసినాయా నార్మల్వా అని తెలిసిపోతుంది అనమాట. ఏం లేదండి, కొన్ని బియ్యాన్ని తీసుకొని ఇలా స్టవ్ బర్నర్ పైన ఇలా వేసేసేయండి. వేసేసి తర్వాత స్టవ్ వెలిగించేసేయండి. ఇలా వెలిగించామంటే బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యం బాగా కాలుతాయి అన్నమాట. కాలేటప్పుడు కొన్ని మనం బాగా గమనిస్తూ ఉండాలి. ఆ బియ్యాన్ని కాలేటప్పుడు కొన్ని కరిగిపోతాయి. ఒకవేళ అలా పొరపాటున కరిగిపోయాయి అని అంటే అవి మంచి బియ్యం కాదు, దాంట్లో కల్తీ కలిసింది అని గుర్తుపెట్టుకోవాలి. లేదు కరిగిపోలేదు, కాలి ఇలా పొడి పొడిగా అయిపోయాయి, మొత్తం బూడిదగా అయిపోయాయి అంటే అవి మంచి బియ్యము, దాంట్లో కల్తీ లేవని గుర్తుపెట్టుకోవాలన్నమాట. కొన్ని బియ్యం ఇలా విరిగినా లేదంటే నల్లగా అయిపోయి మాడిపోయి బొగ్గు అయిపోయినా కూడా అసలు అవి మంచి బియ్యమే అండి. ఎందుకంటే బియ్యం అయితేనే అలా కాలి బొగ్గు అయిపోతాయన్నమాట. ఈ విధంగా మనం బియ్యాన్ని అయితే టెస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఎలా గుర్తుపడతారు బియ్యాన్ని అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఫస్ట్ అయితే ఒక తమలపాకుని అయితే తీసేసుకోండి. తమలపాకుని శుభ్రంగా కడిగేసేయండి. ఇప్పుడైతే వాతావరణము చేంజ్ అయింది కాబట్టి చాలామందికి దగ్గు, జలుబు, జ్వరాలు వస్తూ ఉంటాయి. ఇంకా చిన్నపిల్లలకైతే దగ్గు, జలుబు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మరి మనం బయటికి వెళ్ళి ట్యాబ్లెట్స్ అవి ఇవి తెచ్చి వేయకుండా ఇలా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. హోమ్ రెమెడీ ఎప్పుడైనా మంచిదండి. బయట ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడడం అస్సలు మంచిది కాదు పిల్లలకి. అందుకనే ఫస్ట్ హోమ్ రెమెడీనే ట్రై చేయండి. తగ్గకపోయినప్పుడు మాత్రమే మనకి ట్యాబ్లెట్స్ని అయితే వాడండి, జలుబు దగ్గులకు మాత్రము. చూడండి, ఇప్పుడైతే బాగా జలుబు చేసినప్పుడు ఇలా ఒక తమలపాకును 2 మిరియాలను అయితే తీసేసుకొని ఇలా దంచుకుంటూ కొద్దిగా వాటర్ అయితే వేసేసేయండి. ఎందుకంటే తొందరగా మెదుగుతుంది, అలాగే ఆ తమలపాకులో జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది కాబట్టి. ఇలా దంచుకొని తర్వాత ఇప్పుడైతే దీన్ని అయితే రసం అయితే తీసుకోవాలన్నమాట. ఇది ఒక స్పూన్లో కానీ ఒక గిన్నెలో కానీ తీసేసుకోండి. నేనైతే ఇంకా స్పూన్లో అలాగే తాగడానికి వీలు ఉంటుంది అనేసి ఇలా స్పూన్లో అయితే తీస్తున్నాను అనమాట.
ఇలా ఈ మిరియాలు తర్వాత తమలపాకు రెండింటిని దంచాం కదా, ఆ రసాన్ని అయితే తీసుకున్నాను. ఇదైతే కొద్దిగా ఘాటుగా ఉంటుంది. అలాగే ఒక చిన్న అల్లం ముక్కను కూడా తీసేసుకొని దంచండి. దీన్ని కూడా ఇలా రోట్లో వేసి దంచండి. ఈ రసం కూడా కొద్దిగా కావాలన్నమాట. మనకి అల్లం నమలడం వల్ల కానీ లేదంటే అల్లం రసం మింగడం వల్ల కూడా మనకి గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నా, గొంతులో నసనస అన్నా, లేదంటే గొంతులో ఒక్కొక్కసారి గీరుకోవాలని అనిపిస్తూ ఉంటుంది, దురద మాదిరి వస్తూ ఉంటుంది. అలా ఉన్నా కూడా ఈ తమలపాకు అలాగే అల్లం రసము అలాగే మిరియాలు అన్నీ వేసేసి దంచేసుకొని ఇలా తాగామనుకోండి. దీంట్లో మీకు వీలైతే కొద్దిగా హనీ వేసేసుకొని కలుపుకొని తాగండి. మనకి గొంతులో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా తగ్గిపోతుంది. చాలా తొందరగా రిలీఫ్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్ చాలామందికి బాగా ఉపయోగపడే టిప్ అన్నమాట. చూడండి, మనమైతే ఈ నాఫ్థలిన్ బాల్స్ ఇంత శక్తివంతమైనదా అని ఆశ్చర్యపోతారు మీరే. ఏంటి అంటే, మీకు నాఫ్థలిన్ బాల్స్ తెలిసే ఉంటుంది కదా, కలరాగుండ్లండి. ఇవి కొన్ని కలర్గా ఉంటాయి, కొన్ని వైట్వే ఉంటూ ఉంటాయి. ఏదైనా సరే ఒకటి కానీ మీ ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉంటే 2 అయినా సరే తీసుకోండి. ఇవి ఎందుకు పనికొస్తుంది అనుకుంటున్నారా, చెప్తాను. ఈ నాఫ్థలిన్ బాల్ని ఇలా ఒక పేపర్ పైన కానీ ఇలా ఒక కవర్ పైన కానీ పెట్టేసి మెత్తగా పొడి చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా పొడి చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి, లేదంటే ఒక కప్పు గిన్నెలోకి కానీ దేనిలోకైనా సరే తీసేసుకోండి. ఈ మనకి ఎక్కువగా రైతులకు ఎలుకలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇంకా మనకి గోడౌన్లో కానీ లేదంటే రైతులు రైస్ను అలాగే ధాన్యాలను స్టోర్ చేసే గబాజుల్లో కానీ లేదంటే స్టోర్ చేసే రూములలో కానీ ఎక్కువగా తిరిగి ఎలుకలు వాటిని అంతా కొట్టేస్తూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఇలా అయితే చేయండి. నాఫ్థలిన్ బాల్ను ఇలా ఒక ప్లేట్ పైన వేసేసుకొని దాంట్లో కొద్దిగా నిమ్మరసము అలాగే వంట సోడా వేసేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల అంత గోధుమ పిండిని కూడా వేయండి. వేసేసి అవి అట్రాక్ట్ కావడానికి ఒక టేబుల్ స్పూన్ లేదంటే 2 టేబుల్ స్పూన్ల అంతా షుగర్ను వేయండి. పంచదార పొడైనా ఏదైనా సరే వేసేసేయండి. ఎలుకలకు ఈ షుగర్ని బాగా అట్రాక్టివ్గా చేస్తుందన్నమాట. ఆ స్మెల్కి మనకి ఎలుకలు అనేది బాగా వస్తాయి. గోధుమ పిండి స్మెల్ కూడా అంతే, ఎలుకలు తొందరగా వస్తాయన్నమాట. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసేయండి. ఇంకా లేదు అంటే కొద్దిగా ఆయిల్ వేసైనా కలిపేసేయండి. ఇలా బాగా కలిపేసేసుకొని ఇప్పుడైతే దీన్ని మనము చిన్న చిన్న బాల్స్ మాదిరి చేసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న బాల్స్ మాదిరి చేసేసుకున్నామంటే మనకి ఎలుకలు అనేది నైట్ టైంలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా, మనం పడుకున్న తర్వాత. ఇవి తినడానికి అవి ఎక్కువగా ఏ ప్లేస్లో తిరుగుతూ ఉంటాయి మీకు తెలుస్తుంది కదా, ఎందుకంటే అవి గలీజ్ చేయడము లెట్రిన్ చేయడం చేస్తూ ఉంటాయి. ఆ ప్లేస్లో ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయని మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఆ ప్లేస్లో ఇలా తయారు చేసుకున్న బాల్స్ని అయితే పెట్టేసేయండి. ఇంకా ఎలుకల సమస్య నుండి మీకైతే పూర్తి విముక్తి దొరుకుతుందన్నమాట. ఎలుకలు ఉన్నా అవి అయితే పారిపోతాయి, లేదంటే తిన్నాయంటే చనిపోతాయి, లేదంటే కడుపు ఉబ్బి బయటికైతే పరుగులు పెడతాయన్నమాట ఇలా కనుక చేశారంటే. ఎందుకంటే దీంట్లో వంట సోడా, లెమను అలాగే నాఫ్థలిన్ బాల్ వేసాం కదా, వీటి స్మెల్ వీటివి అస్సలు ఎలుకలకు పడవన్నమాట. వాటి కడుపు ఉబ్బిపోయి పారిపోతాయి. ఇంకా ఇలా కనుక చేసేసి ఇవి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా లేదంటే మనం ఏదైనా పెంపుడు జంతువులు ఉన్నా వాటికి అందకుండా నైట్ టైంలో పెట్టేసేయండి, ఉదయాన్నే తీసేసేయండి. ఇంకా రైతులు అయితే ఎక్కువగా బస్తాల దగ్గర అలా ఎక్కువగా ఎలుకలు తిరుగుతూ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో పెట్టేసేయండి. ఇంకా ఇలా ఇండ్లలో కూడా ఎలుకలు తిరిగేటప్పుడు ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో కనుక ఈ బాల్స్ని పెట్టేసేయండి. అవి తిన్నాయంటే చనిపోతాయి, లేదంటే బయటికి పరుగులు పెడతాయన్నమాట. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నామంటే ఇంట్లో ఒక్క ఎలుక కూడా కనిపించదండి. చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు 16 రకాల టిప్స్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.